ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕಿನಲ್ಲಿ ಅಖಿಲ ಭಾರತ ಕಿಸಾನ್ ಸಂಘಟನೆ ವತಿಯಿಂದ ತಾಲೂಕು ಆಡಳಿತ ಕಚೇರಿಯ ಮುಂದೆ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಸಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಚಲಪತಿ ಅವರು ಮಾತನಾಡಿ, ಪಾತಬಾಗೇಪಲ್ಲಿ ಸರ್ವೆ ನಂಬರ್ 102ರಲ್ಲಿ 72 ಎಕರೆ ಜಮೀನು ಇದ್ದು, ತಾಲೂಕಿನ ಒಟ್ಟು 23 ವಾರ್ಡಿನ ನಿವೇಶನ ರಹಿತ ಜನರು ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಿದ್ದು, ಸದರಿ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ನಿವೇಶನ ಸ್ಥಳಗಳನ್ನು ಮಂಜೂರು ಮಾಡದೆ ಮಾನ್ಯ ಶಾಸಕರಾದ ಎಸ್.ಎನ್. ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಮತ್ತು ತಹಶೀಲ್ದಾರ್ ಮನೀಷಾ ಪತ್ರಿ ಅವರು ಮೀನಾಮೇಷ ಎಣಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಇದನ್ನು ಗಮನಿಸಿದರೆ 72 ಎಕರೆ ಸರ್ಕಾರಿ ಜಮೀನು ಭೂಮಿಯನ್ನು ಕೆಲವು ರಾಜಕೀಯ ವ್ಯಕ್ತಿಗಳು ಕಬಳಿಸಲು ಹುನ್ನಾರ ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಆರೋಪಿಸಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರಾಜ್ಯ ಸಂಚಾಲಕರಾದ ರಾಮಚಂದ್ರಪ್ಪ, ತಾಲೂಕು ಅಧ್ಯಕ್ಷರಾದ ರಾಮರೆಡ್ಡಿ, ಆದಿಶೇಷ, ವೆಂಕಟರಮಣಪ್ಪ, ಮುನೀರ್ ಖಾನ್ ಇನ್ನು ಮುಂತಾದ ಮುಖಂಡರು ಪಾಲ್ಗೊಂಡಿದ್ದರು. ತ್ರಿಕಾಲವಾಣಿ ಟಿವಿ 12 ನ್ಯೂಸ್ ಶಶಿಕುಮಾರ್, ಬಾಗೇಪಲ್ಲಿ. సర్వే నంబర్లో 72 ఎకరాలు గోమాల భూమి ఉంది. ఆ గోమాల భూమిలో ఏమన్నా ఇలా వేరే పక్కన మాకు సైట్ చూపించేసి సైట్ ఇచ్చా ఉంటేనే మేము కట్టు కదిలేదే లేదు. ఎందుకంటే నిరంతరంగా రైతుల కోసము, కృషి కూలి కార్మికుల కోసము, విద్యార్థుల కోసము మేము నిరంతరంగా 20 నెలల క్రితం పోరాటం చేస్తూనే వచ్చినాము. ఎందుకంటే మీకు కొంచెం తెలియకపోవచ్చు, ఇదే అఖిల భారత కిసాన్ సమితి ఇంత పరిస్థితి ఉంది. మున్సిపల్ ఆఫీస్ లో ఈ కొంత అర్జీలు వేసి వాళ్ళకి సైట్లు వచ్చింటే వాళ్ళకి సైట్లు వచ్చిందో వీకుండా పేదవారికి ఎవరు సైట్లు పొందాలని వాళ్ళు నిలుస్తారో వాళ్ళకి మేము సైట్లు ఇస్తామని చెప్తాను. మున్సిపల్ ఆఫీసర్ కౌన్సిలర్ అయినట్లే అవి మున్సిపాలిటీకి పంపించినే అక్కడ పాస్ చేసి ఇక్కడ పంపిస్తారు అని చెప్పి మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, ఈఓ ఆఫీస్ కావచ్చు, తాలూకు ఆఫీస్ లో ఎన్ని ఉంటాయో అన్ని కూడా మన తాలూకు ఆఫీసు తహసీల్దార్ అధీనంలో వేసారు. ఎందుకంటే ఈ తాలూకు దండాధికారి వల్ల ಮುನ್ಸಿಪಲ್ ಆಫೀಸ್ లో ಮುಂದೆ ಇದೆ ಆ ಭೂಮಿ ಇದೆ. ನಾವು ಸರ್ವೆ ಮಾಡಿಸ್ಬೇಕಂತ ಹೇಳಿ ನಾವು ಡಿಮ್ಯಾಂಡ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ತಹಸೀಲ್ದಾರ್ ಅವರಿಗೆ ಅವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಮಾತುಗಳು ಇದುವರೆಗೂ ಮಾಡಲಿಲ್ಲ. ಅಖಿಲ ಭಾರತ ಕಿಸಾನ್ ಸಂಘಟನೆ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ರಾಮಚಂದ್ರ ಅವರಿಗೆ ಅವರು ಪಾಲ್ಗೊಳ್ಳ ಬೇಕಾಗಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ AAPS ಅಖಿಲ ಭಾರತ ಕಿಸಾನ್ ಸಂಘಟನೆ ತಾಲೂಕು ಕಾರ್ಯದರ್ಶಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಆದಿಶೇಷ್ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. ಅವರಿಗೂ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸ್ತಾ ಇದ್ದೇವೆ. సైడ్ లేకుండా పేదవాళ్ళు చాలా మంది ఉంటారని చెప్పేసి 102 సర్వే నెంబర్ పాతబాగేపల్లి సర్వే నెంబర్లో 72 ఎకరాలు ఉంటాయి. అది సర్కారు గమనానికి మేడం వాళ్ళ గమనానికి తెచ్చినాము. మాకేం చెప్పారంటే వాళ్ళు 23 వాళ్ళన అర్జీలు వేయించండి, మీరు రేషన్ ముఖాంతరము రూరల్కి ఒక అర్జీ వేయించండి, టౌన్లో 23 వాళ్ళకి అర్జీలు వేయించండి, నేను సైట్ మంజూరు చేస్తానని చెప్పింది. అది దాంట్లో 25 ఎకరాలు 30 ఎకరాలు మంజూరు చేస్తానంటే చెప్తానే ఉంది కదా. కాకపోతే చేయండి అని లేదు, మాటలు చెప్తానంతే. 21వ తారీఖు వచ్చి మాట్లాడితే 25 ఎకరాలు 30 ఎకరాలు మంజూరు చేశాను సార్, మీరుకి దయచేసి మాత్రం జనాలతో మీరు కంట్రోల్ చేయండి, ఒక వారం కంట్రోల్ చేయండి, మీకు వస్తాను ఆర్డర్ కాపీ మీకు ఇస్తాను, మీరు ఆ సైట్లకి ప్రేజ్ చేసుకోండి చెప్పిండేది. కాబట్టి ఒక వారం ఇసుకొని మళ్ళా పోతే మళ్ళీ ఫోటోస్ ఇసుకొని రాండి, మీకు ఆర్డర్ కాపీస్ అని చెప్పిండే అట్లా మేడమ్మ. కాకుండా పోతే ఇప్పటికే దానికి ప్రస్తావన పెడతాడులే. మళ్ళీ ఇంకో తప్ప పోయి మాట్లాడితే తాలూకు సర్వేకి నేను సర్వేకి చెప్పినాను, తాలూకు సర్వేకి పై సర్వే చేశారు, స్కెచ్ ఇస్తాను అని చెప్పాను. ఆ సర్వేకి తప్ప మాట్లాడితే ఆయన ఏం చెప్తాడంటే సరిపతి ల్యాండ్ లేదు, డీఫారెస్ట్కి అయిందని చెప్పి చెప్తాడు ఆయన. కాకపోతే సర్కారు తహసీల్దార్ మేడమ్మ ఆర్డర్ చేసినా కూడా సర్వేలు పని చేయలేదంటే ఎంత మాత్రం మాడాల్సిన పని చేస్తాననేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దానికోసం అయ్యి ఎవరు జనాలు 23 వాళ్ళ అర్జీలు ఏంటి అట్లా వాళ్ళకి మున్సిపల్ ఆఫీస్ పోయి మాట్లాడండి. మీరు మున్సిపల్ ఆఫీస్లో పోయి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారంటే మీకు మేడం మా ఊరికే చెప్పిందంతే కనేసి వాళ్ళే మంజూరు చేయాలి ల్యాండ్ అది ఏంటి చెప్పండి చెప్తుంది. ఆ అర్జీలు ఏంటి ఎవరికి పోయి లీస్ట్ ఏంటి చెప్పంటే లీస్ట్ తహసీల్దార్ ఆఫీస్కి వచ్చింది. అది తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి
లీస్ట్ ఉండదు చూడండి, లీస్ట్ పోయి చూస్తే కాకుండా పోతే వాళ్ళ లీస్ట్ ఇంకా ఇవాళ లేదు. ఆడపోయే వాళ్ళు అర్జీ పైపోయేదానికి అర్జీ లేండి. అట్లా ఉంటే 10,000 20,000 ఎవరు ఇస్తే మాత్రమే వాళ్ళకి సైజు ఇస్తామని చెప్పేసి అధికారులు మున్సిపల్ ఆఫీస్ అంటాడు కోర్టు వాళ్ళు. దానికి మేము చెప్తానది ఏమంటే పేదవాళ్ళకి అర్జీ సైడ్ లేకుండా సైడ్ ఇవ్వాల. డబ్బులు తీసుకుని సైడ్ ఇస్తారు. 23 రూపాయలు కూలి చేస్తున్నట్ల వాళ్ళకి వాళ్ళు కూలి చేస్తామంటే మీకు 20 రూపాయలు ఆడించే దానికోసం అయ్యి మనము దిగులు పడే పని లేకోకుండా 23 రోజులు ఉండేట్లు పేదవాళ్ళు, కూలీలు, కార్మికులు అందరూ కలిసి గట్టిగా పోరాటం చేస్తే మాత్రమే మన సమస్యలు పరిష్కారం అయ్యేది. దానికోసం మేము మున్సిపల్ ఆఫీసర్ దేని చేస్తాము. మళ్ళీ ఇంకోటి చీత కూడా అనేది చేసి అప్పటికేమన్నా అధికారులు ఏమన్నా గమనానికి రాకుండా పోతే ఎత్తుకొని పోయి కంప్లైంట్ గురించి వేసి పోరాటం చేస్తామని చెప్పేసి నీ పోలీసులకు కావచ్చు, నువ్వు జైలుకి కావచ్చు, మేము దిగుబడే ప్రశ్నే లేదు. న్యాయం కోసం పోరాటం చేస్తాము. న్యాయం కోసం ఎక్కడికైనా రెడీ చేసి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడే అవకాశం